హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. మంది పెళ్ళిళ్ళకు మంగళాదులు పట్టడం, తర్వాత మందికి పుట్టిన బిడ్డను మనకు పుట్టిన బిడ్డ అని చెప్పుకోవడం రాజకీయాల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, నిన్న కర్నూలులో అతిపెద్ద అంటే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ కో ప్రాజెక్ట్ను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు 2021లోనే ప్రారంభించి, వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎన్నికైతే ఈ నెల గత ఏడాది అక్టోబర్లో దాన్ని ప్రారంభించాల్సి ఉండే. మొత్తం 5,000కు పైగా మెగావాట్లతో డిజైన్ చేయబడ్డ ఆ ప్రాజెక్టును చాలా శరవేగంగా కరోనా కష్టకాలాన్ని కూడా దాటుకొని మొత్తం 28,000 కోట్ల ప్రాజెక్టుతో, కోట్ల రూపాయల డబ్బుతో దాన్ని నిర్మించారు. వాస్తవానికి అది ఫస్ట్ స్టేజ్ పనులన్నీ పూర్తి చేసుకున్నది. స్వయంగా దాన్ని ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, పర్యావరణ శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాన్ని పరిశీలించి నిన్న పెద్ద షో చేసిరనమాట. సో ఇది ఆ ప్రాజెక్టుకు సంబంధించి. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టును ప్రచారం చేసుకోలేదు. అదే మన పచ్చపత్రికలు కూటమి సర్కారు ఒకవేళ బాబు గారు అయి ఉంటే కనుక అప్పట్లో చూసినాం కదా, పోలవరంకి ఓన్లీ సైడ్ వాల్స్కి ఏదో 12 లక్షల క్యూబిక్ మెట్రిక్ టన్నుల కాంక్రీట్ వేసిర్రు చెప్పి దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో ఆ గోబెల్స్ ప్రచారం గురించి ఇప్పుడు ఎందుకులే, కానీ ఇంత పెద్ద పని చేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోలేదు. దాన్ని ఇప్పుడు మందికి పుట్టిన బిడ్డను అంటే జగన్మోహన్ రెడ్డి కట్టించిన ప్రాజెక్టును మా మా ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. ఒకసారి దీనికి సంబంధించి నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం రాసిండు, తర్వాత వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిండ్రు ఒకసారి చూద్దాం. రాళ్లసీమలో పవర్ ప్రాజెక్టు అద్భుతం, సీఎం చంద్రబాబు విజన్కు నిదర్శనం అంట. ఇది కథ. ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకే అధిక ప్రోత్సాహం, దేశానికే ఐఆర్ఈపీ తలమానికం, ప్రత్యక్షంగా పరోక్షంగా 12,000 మందికి ఉపాధి, అటవీ వివాదం త్వరలోనే తొలగిపోతుంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి, ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్ సర్వే, స్వయంగా కారు నడుపుతూ టన్నెల్ పనులు పరిశీలన, కర్నూలులోని గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టులోని టన్నెల్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో రాయలసీమలో వ్యవసాయానికి పనికిరాని బీడు భూముల్లో సమగ్ర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ఐఆర్ఈపీ పెట్టాలనే ఆలోచననే అద్భుతమని, సీఎం చంద్రబాబు విజన్కు ఇది నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకే ప్రభుత్వం అధిక ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. కర్నూలు జిల్లా ఓరోకల్ మండలం గుమ్మటం తాండా, నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామాల మధ్య గ్రీన్ కో కంపెనీ ఐఆర్ఈపీని స్టార్ట్ చేసింది అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిండ్రు. ఆయన మాటల్లోనే ఒకసారి వాస్తవం ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన రాష్ట్రంలో మటుకు 30,000, ప్రత్యేకించి గ్రీన్ కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ప్రతి ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద ఇంకొక అదనంగా 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల 2021లో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. ఐ లైక్ టు కన్వే మై 2021లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అనమాట. అందుకే ఆయన ఆ విజనరీ అద్భుతం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాన్ని చూసి ఆ పనులు ప్రారంభోత్సవానికి ఇక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారనమాట. జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు అసలు ఈ ప్రాజెక్టు. 28,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి 5,000కు పైగా మెగావాట్ల విద్యుత్ పునరుత్పాదక ఉత్పత్తిని ఆయన ప్రారంభించింది అసలు జగన్మోహన్ రెడ్డి కాదు. మళ్ళీ దృశ్యం సినిమా గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మనం ఆ రోజు హత్య చేయలే, సాయిబాబా ప్రవచనాలు ఇంటికి వెళ్ళినాం అన్నట్టు 2021లో కూడా చంద్రబాబు గారి ముఖ్యమంత్రికి ఉండే ఆయన విజనరీ, ఆయన కళల ప్రాజెక్టు అని చెప్పి మన పవన్ కళ్యాణ్ బాబు గారు చెప్తున్నారు అనమాట. అందుకే చెప్పింది మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డ అని చెప్పుకోవడం ప్యాషన్ అయిపోయింది అనమాట. ఇక కొన్ని వాస్తవాలు చూద్దాం. ఈ పిన్నాపురం ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని రికార్డ్స్. కర్నూలు జిల్లాలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు ఎల్లో బ్యాచ్ పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిన ఈ ప్రాజెక్టుపై చిలువలు వలవలుగా మాటలు తూటాలు పేల్చి అబద్ధాలను వచ్చేసిన జాతి మీడియా ఎల్లో గ్యాంగ్ వారికి జతకట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దెబ్బకు దయ్యం దిగొచ్చింది అన్నట్టు నిజాలు ఒప్పుకోక తప్పలేదు. ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది ముమ్మాటికి గొప్ప పని అంటూ వేణోళ్ళ కొనియాడక తప్పలేదు. నిజాలు ఒప్పుకోవడానికి కారణం సోఫా అందించడమేనంటూ విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయట. సోఫాలు అందిన ఎవరు అంటే ఆ గ్రీన్ కో ప్రాజెక్ట్ ఓనర్స్ సునీల్ నుంచి కొంత డబ్బేదో ముట్టిందని చెప్పి అదంతంగా తెరవెనుక వ్యవహారం. సో ఇప్పుడు ఇంతకుముందు 2024 ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి దోచేస్తున్నాడు ఆంధ్రాలోని సహజ వనరులు అన్ని అని చెప్పి ఇష్టారీతిన మాట్లాడారు కదా.
మరి ఇప్పుడు ఈ పిన్నాపురం ప్రాజెక్టుకి సంబంధించి కూడా కొన్ని భూములకు వివాదాలు ఉన్నాయట. ఇప్పుడు ఆయనే స్వయంగా మీకు వినిపించిన కదా, ఆయనే పర్యావరణ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి. సో అన్ని అనుమతులు తొందరలోనే క్లియర్ చేస్తాం, ప్రాజెక్టును కూడా టేకప్ చేస్తాం అని చెప్పి మాట్లాడిందనమాట. ఇది కథ. మొదట్లో ఉల్లంఘనలు అంటూ చిందులు, వైఎస్ జగన్ తెచ్చిన అభివృద్ధి ప్రాజెక్టుపై ఇప్పుడు ప్రశంసల జల్లు. సోఫా అందిందంటున్న విశ్వసనీయ వర్గాలు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు తెచ్చిన వైఎస్ఆర్సీపీ సర్కారు. అటవీ పర్యావరణ ఉల్లంఘనలంటూ నాడు ఎల్లో మీడియా పచ్చనేతల గగ్గోలు. ఇప్పుడు అదే ప్రాజెక్టును సందర్శించి మెచ్చుకున్న డిప్యూటీ సీఎం పవన్. బాబు ఏనాడైనా ఇలాంటి ఒక్క ప్రాజెక్ట్ అయినా నిర్మించారా? సో ఇదే అనమాట కథ. ఎనడన్నా చంద్రబాబు గారు ఇట్లాంటి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు అంటే రాష్ట్రానికి పనికొచ్చి, రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు తెచ్చిన పాపాన పోయిడా? ఏమన్నా అంటే ఇప్పటికీ కూడా హైదరాబాద్ కట్టింది మేమే, ఆ సైబర్ సిటీ నిర్మాత మా బాబు గారే అని చెప్పి డబ్బా కొట్టుకోవడం తప్పిస్తే, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఈ అన్నిటికీ మేబీ ఆయన అంటే ఏమంటారు పునాది రాళ్ళు వేసిండి వచ్చేమో, కానీ ఎవరి హామీలు అయినాయి ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు అనమాట వీళ్ళంతా. ఇక ఇప్పుడు ఇది ఇంకొక విచిత్రం అనమాట. 7 నెలలు అయింది వీళ్ళ ప్రభుత్వం వచ్చి. ఇంకా నిన్న మొన్న పిఠాపురంలో చెప్పింది కదా, 6 నెలల హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక నుంచి తాట తీస్తాం, నక్సలైట్ల బాంబు మందు పాత్రలకు కూడా భయపడదు లేదని చెప్పి మాట్లాడిన వ్యక్తి, అరే కళ్ళ ముందర జరిగిన నిజాలు చెప్పడానికి ఎందుకు సార్ మీకు? మీరేమో మీ జన సైనికులు, రాష్ట్ర ప్రజలు కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ అంటే ఒక పెద్ద మానవతామూర్తి, హ్యూమన్ టచ్ ఉన్న వ్యక్తి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఎంత కూటమి భాగస్వామిలో ఆయన భాగస్వామ్య పక్షమైనా కూడా నిజాలైతే అబద్ధాలు కావు కదా సార్. మీ నోటి నుంచి అన్నారు 2021లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది అని. 2024 అక్టోబర్ నాటికి అది ఫస్ట్ ఫేజ్ జాతికి అంకితం ఇచ్చే టైం వచ్చింది. కాకపోతే మీ ప్రభుత్వం కుదురుకోలేదు, ఈ రోజు వరకు అది అంకితం చేయలేదు. ఇంకొక కొన్ని రోజుల తర్వాత చేస్తారు కదా. మరి ఈ ఘనత ఎవరిది? చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? పోనీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టే సైకో ఇంకా ఏదేదో మాట్లాడారు కదా, సరే ఆయన పక్కన పెడితే ప్రభుత్వమే కదా చేసింది, రాష్ట్ర ప్రజల డబ్బుతోనే కదా చేసింది, ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతోనే కదా అదంతా అయింది. పోనీ ఆ రూపకంగానే చెప్పుకున్నా బాగుంటుంది కదా. ఇదంతా బాబు గారి విజన్ అంటే ఇంకా దేంతో వాళ్ళు అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. సో అన్ని గమనిస్తూ ఉంటారు ప్రజలు, మరీ అంత మూర్ఖులేం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీకు 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చి పిచ్చోళ్ళు అనుకుంటున్నారేమో. ఇది మీకు లాస్ట్ స్టేజ్ అనమాట. ఎందుకంటే అబద్ధాల ప్రచారానికి ఎండ్ కార్డు ఈ 5 ఏళ్ల పీరియడే. ఇంకా తర్వాత మీరేం చెప్పినా ఆ లొల్లాయి ముచ్చట్లు ఎవడినాడు, ఆ విషయం మీకు అర్థమయ్యే నాటికి ఎవరు కూడా ఈ పొలిటికల్ స్క్రీన్ మీద ఉంటారు, అందరూ ఎరేజ్ అయిపోతారు. అది దేవుడు రాసే స్క్రిప్టు. మళ్ళీ ఎన్నికల నాటికి మీకే అవగతం అవుతుంది. ఈ లోపల బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు కొంత సంయమనం పాటించి, గతంలో అసలు మీ పార్టీ పుట్టిందే జనసేన ప్రశ్నించడం కోసం కదా, ప్రశ్న సంగతి పక్కన పెడితే కనీసం నిజాలన్నా నిజంగా బయట పెట్టండి. కనీసం అంటే ఉన్న క్యాడర్ అన్నా కొంత లిక్విడ్ కన్సాలిడేట్ అవుతుంది. అంతకు మించి ఇంకా జరిగేది ఏమి ఉండకపోవచ్చు. సో కొంచెం అబద్ధాలని కూడా నిజాల్ని చేసే ప్రయత్నం, నిజాల్ని అబద్ధాలుగా మార్చే ప్రయత్నం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.